హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియోలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు మేజర్గా వింటుంటారు కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్స్ను ఇష్యూ చేస్తున్నాయి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని చెప్పి. అసలు ఈ ఈటీఎఫ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మన వీడియోలో. తర్వాత అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. తర్వాత అంటే ఈ ఈటీఎఫ్స్ అనేవి మీకు ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళి లైవ్గా చూపిస్తాను. అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకు అసలు ఏ సెక్టర్స్లో మనం ఈటీఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది చూపిస్తాను. మీకు అసలు బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఈటీఎఫ్స్లో మీరు ట్రేడ్ చేస్తే మీకున్న బెనిఫిట్స్ ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. అసలు ఫస్ట్గా మనం ఒక ఈటీఎఫ్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక సింపుల్ టర్మ్స్లో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే ఒక బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ని ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని ఒక ఫండ్ కింద ఫామ్ చేసి ఆ ఫండ్ని మీరు డైరెక్ట్గా మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఈటీఎఫ్ అంటారు సింపుల్గా. ఓకేనా? అంటే ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి కదా, 50 స్టాక్స్ కలిపి మీరు ఒక్కసారి ట్రేడ్ చేయగలంటే చేయగలరా? మీరు ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్కసారి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఈటీఎఫ్స్లో నిఫ్టీ బీస్ కానీ బ్యాంక్ బీస్ కానీ ఈటీఎఫ్స్ టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చెప్తాను ఫర్దర్గా వీడియోలో. ఇప్పుడు నిఫ్టీ బీస్ ఉన్నాయి. నిఫ్టీ బీస్లో ఏముంటాయంటే 50కి సంబంధించిన అంటే నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండెక్స్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ఇవన్నీ కలిపి మీరు ఒక్కసారి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ నియర్లో ఒక 170 రూపీస్ దగ్గర 175 రూపీస్ దగ్గర ఓన్లీ అయితే ట్రేడ్ అవుతుంది అనుకోండి నిఫ్టీ బీస్ని. మీరు ఆ ప్రైస్లో మీరు ఆ 50 స్టాక్స్ వాల్యూని అక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒక 170 రూపీస్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? అలాగా ఈటీఎఫ్ ట్రేడ్స్ అనేవి మార్కెట్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అసలు మీకు బెనిఫిట్స్ ఏమి ఉంటాయంటే మనకి ఈటీఎఫ్స్లో మీరు ఇవి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ట్రేడ్ చేయాలంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మీరు ట్రేడ్ చేయగలరా? చేయలేరు. మీరు డైరెక్ట్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ బై చేయాల్సి ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మీరు బై చేయడానికి అవ్వదు. కానీ ఈటీఎఫ్స్ అనేవి మీరు డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి లేకపోతే ఏఎంసీ దగ్గర నుంచి కూడా బై చేయొచ్చు. మీకు బోత్ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇంటర్డేలో అమ్మి కొనడం వల్ల మీకు ఎగ్జిట్ లోడ్లు కానీ సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియోస్ కానీ మేజర్గా పడుతుంటాయి కదా. కానీ ఈటీఎఫ్స్లో మీరు ఇంటర్డేలో ట్రేడ్ చేసి మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారో స్టాక్స్లో, అలా మీరు ఈటీఎఫ్స్లో కూడా ట్రేడ్ చేసి మీరు ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఓకేనా? మీరు లోయర్ ఎక్స్పెన్స్ రేషియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే యాజ్ కంపేర్ టు ద వాట్ ఈ కాల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే దాన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈటీఎఫ్స్లో కూడా లోయర్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఓకేనా? తర్వాత మనం ఈ ఈటీఎఫ్స్ని కొలెటరల్ సెక్యూరిటీ కింద మనం మార్జిన్ రిక్వైర్మెంట్ పర్పస్ మీద తీసుకుంటే కనుక, అంటే కంపేర్ టు ద మ్యూచువల్ ఫండ్స్ కానీ డెట్ సెక్యూరిటీస్ కానీ తర్వాత బాండ్స్ కానీ ఈ వీటికి కంపారిజన్ చేసుకుంటే ఈటీఎఫ్స్ అనేవి లోయర్ రిస్క్ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? దీనివల్ల వీటికి ఏంటంటే మార్జిన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. నియర్లీ 90% ప్లస్ వరకు మీకు కొలెటరల్ సెక్యూరిటీ కింద మీకు మార్జిన్ అనేది రావడం జరుగుతుంది. అంటే నియర్లీ 10% వరకు హెయిర్ కట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే హెయిర్ కట్ అంటే ఒక రిస్క్ బేస్ చేసుకుని అంటే 100 to 100% ఏది ఉండదు కదా ఫ్రెండ్స్. దానివల్ల ఇక్కడ హెయిర్ కట్ ఏంటంటే స్మాల్ అమౌంట్ అనేది మీరు కట్ చేసుకోవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద రిస్క్ ఇన్ సచ్ సెక్యూరిటీస్ ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మనం అసలు ఈటీఎఫ్స్ టైప్స్ ఏమున్నాయి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు ఈ ఈటీఎఫ్స్ అనేవి మేజర్గా మీరు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయాలో కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఒక ఇండెక్స్ నడుపుతుంది కదా ఫ్రెండ్స్, ఎన్ఎస్సి కానీ సెన్సెక్స్ సెన్సెక్స్ కానీ. ఇక్కడ సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి, లేదా నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి కదా. వాటికి సంబంధించి కంపెనీస్ ఇప్పుడు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, లేకపోతే బ్యాంక్స్ కానీ వీళ్ళు ఏం చేస్తాయంటే వీళ్ళు ఫండ్స్ని ఫామ్ చేసి వాటిలో ట్రేడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కమోడిటీస్లో తర్వాత బాండ్స్కి సంబంధించి ఈ టైప్స్ ఉన్నాయి. గ్లోబల్ ఇండిసెస్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు లైవ్ మార్కెట్లో తర్వాత నాస్డాక్ 100 మీరు యూఎస్ మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ని కూడా 100 స్టాక్స్ని కూడా మనం ఇక్కడి నుంచే మీరు ట్రేడ్ చేయొచ్చు. అది ఈటీఎఫ్స్ నుంచి నాస్డాక్ అంటే మీ మొదలలో అజ్వల్ 100 షేర్స్ అని చెప్పి M100 అని ఉంటుంది. మీరు బ్రోకర్లో మీ బ్రోకర్ అకౌంట్లో మీరు చెక్ చేయొచ్చు. తర్వాత సెక్టరల్ కూడా కోటక్ ఐటీ, తర్వాత కోటక్ బ్యాంక్ బీస్ అని చెప్పి, తర్వాత సెక్టరల్ అంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఎంజీసీ కానీ ఫార్మా సెక్టర్కి కానీ మీరు నచ్చిన సెక్టర్కి సంబంధించి ఎఫ్ఎంజీసీ స్టాక్స్ అని ఈటీఎఫ్ స్టాక్స్ అనేవి మీరు ట్రేడ్ చేయొచ్చు స్టాక్ ఎక్స్చేంజ్లో. ఓకేనా? మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈటీఎఫ్స్ అంటే ఏంటో. ఫ్రెండ్స్, మనం లైవ్ మార్కెట్లో అంటే ఎన్ఎస్సి వెబ్సైట్లో మనం చూద్దాం అసలు ఎలా ఉంటాయి, ఎలా ట్రేడ్ అవుతాయి, ఎంతెంత ప్రైస్ ఉంటాయి. సరేనా? లెట్స్ గో టు ఎన్ఎస్సి వెబ్సైట్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్లో మీరు చూడొచ్చు అసలు ఈటీఎఫ్స్ అనేవి
ఎన్ని టైప్స్ ఉంటాయో మీకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకో మీరు ఫస్ట్ చూడొచ్చు యూటీఐ సెన్సెక్స్ 50 స్టాక్స్ వాట్ యూ కాల్డ్ సెన్సెక్స్లో 50 అని చెప్పి నెక్స్ట్ 50 సెన్సెక్స్లో నెక్స్ట్ 50 ఉంటాయి కదా ఫ్రెండ్స్. దాన్ని బేసిస్ ఈటీఎఫ్ అనేది రన్ చేయడం జరిగింది. దాని ప్రైస్ అనేది 46 రూపీస్ ఉండడం జరిగింది. అంటే 50 స్టాక్స్ యొక్క వాల్యూని 46లో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఐసిఐసి ఫార్మా సెక్టర్కి సంబంధించిన మేజర్ మార్కెట్ లీడింగ్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అని ఒక బెంచ్ మార్క్ కింద ఇన్కార్పొరేట్ చేసి ఒక ఫండ్ తయారు చేసి వాళ్ళు ఐసిఐసి వాళ్ళు ఒక ఎన్ఎఫ్ ఈటీఎఫ్ని ఇష్యూ చేశారు ఫ్రెండ్స్ రీసెంట్గా. ఇప్పుడు అది ప్రెసెంట్ 89 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు 89 రూపీస్ దగ్గర మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. కోటక్ పిఎస్యు బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఇవి కోటక్ కానీ ఐసిఐసి బ్యాంక్స్ కానీ లేదా ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇవి ఈటీఎఫ్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత కోటక్ ఐటీ స్టాక్ సంబంధించి నియర్లీ మీరు 31 రూపీస్ దగ్గర మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఇంటర్నేషనల్ ఇండిసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు షారియా బీస్ కానీ తర్వాత హాంకాంగ్ బీస్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్నేషనల్ది నాస్డాక్ 100 ఒకటి. ఈ మూడు కూడా ఈ ఈటీఎఫ్స్ ఇంటర్నేషనల్ స్టాక్స్ మీరు ఇక్కడి నుంచి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత మీరు ఐసిఐసి 500 అంటే 500 స్టాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మన సెన్సెక్స్లో టాప్ 500 కంపెనీస్ స్టాక్ లిస్ట్కి సంబంధించి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. తర్వాత మీకు ఎంఓఎం 100 అంటే నాస్డాక్ మిడ్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ 100 మీరు ట్రేడ్ చేయొచ్చు నియర్లీ అక్కడ 29 రూపీస్ దగ్గర. అలా మీరు చూసుకుంటే కనుక మీకు నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ అనేవి మీకు ఈ వెబ్సైట్లో కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. మేజర్గా కమోడిటీకి సంబంధించినవి కూడా మీకు కనిపిస్తుంటాయి. అంటే కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ అని, ఐసిఐసి గోల్డ్ ఈటీఎఫ్స్ అని, తర్వాత బాండ్కి సంబంధించిన ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, భారత్ బాండ్ ఈటీఎఫ్స్ అని. తర్వాత మీరు ఇవన్నీ కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మార్కెట్లో. ఓకేనా. స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ కూడా వీటి మీద రన్ చేయడం జరుగుతుంది కానీ మీరు ట్రేడ్ చేయలేరు స్టాక్ ఎక్స్చేంజ్లో. అంటే విత్ ఇన్ డే కొనుక్కుని వాటి కాల్డ్ ఇంట్రాడేలో కొని అమ్మటం అనేది జరిగే పని కాదు ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో అనేది. ఓకేనా. మీకు ఈ లిస్ట్ మొత్తం ఎన్ఎస్సి వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కింద టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫెడోఫిన్ ఛానల్ నేను ఒకటి రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో మేజర్గా మీకు మార్కెట్ అప్డేట్స్ కానీ ఐపీఓ అప్డేట్స్ కానీ మేజర్గా నేను కాల్స్ అయితే ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. అందులో ఓన్లీ మీరు లెర్నింగ్ పర్పస్ మీద జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. తర్వాత డిమాట్స్ అకౌంట్ ఓపెన్ చేయమని గట్రా నేను అడగను. ఓకే. ఓన్లీ ప్యూర్ కంటెంట్ అయితే నేను ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.